దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నామండి. అలాగే గ్రామస్తులకు, పెద్దలకు, స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి సాయంకాల సమయంలో మీ మధ్యలోకి మరి దేవాది దేవుడు మమ్మల్ని తీసుకొచ్చిన కారణం ఏమిటంటే, అలాగే ఇక్కడ రత్నసాయి గారు మరి 2 రోజుల సభలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటును బట్టి సువార్త, శుభవార్త కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఈ సమయంలో మేము ముందుకు వచ్చాము. అలాగే ఈ సువార్తను మీకు అందించడానికి కారణం ఏంటంటే, ఈ శుభవార్త విన్న తర్వాత మా బ్రతుకులు మారాయి, మా జీవితాలు మారాయి, మా స్థితిగతులు మార్పు చెందాయి. మరి ఎలా మారానో ఏంటో 2 మాటల్లో మీకు చెప్తాను. మీరు శ్రద్ధ కలిగి వెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా పేరు వాసా కోట నాగ మల్లయ్య అండి. మహిమరాజు అని పిలుస్తున్నాను కదా. నా పేరు వాసా కోట నాగ మల్లయ్య. మరి అయితే మహిమరాజుగా ఎలా మారానో ఏంటంటే, ఒకప్పుడు ఎవరైనా నాకు సువార్త చెప్పినా, ఒకవేళ యేసుక్రీస్తు గురించిన మాట చెప్పినా నేను వినేవాడిని కాదు. ఎందుకంటే మన దేవుడు కాదు అనే వ్యక్తిని నేను. సరే, ఒకనాడు కరెంట్ షాక్తో బిల్డింగ్ నుంచి పడిపోయి అక్కడి నుంచి ప్రారంభమైందండి నా జీవితం. ఎప్పుడైతే కరెంట్ షాక్తో పడిపోతున్నానో, ఎప్పుడు మాట్లాడినటువంటి వాడు నేను ఆ షాక్లో మాట్లాడిన మాటలు ఏంటంటే, ప్రభువా నువ్వే కాపాడేవాడివి, నువ్వే రక్షించేవాడివి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని పడిపోయి చనిపోయిన తర్వాత ఎప్పుడైతే అంతరాత్మలో ప్రార్థన చేస్తానో, ఆ ప్రార్థన ఫలితమే మీ మధ్యలో సాక్షిగా నిలబెట్టింది. దేవుని స్తోత్రం. పడిపోవడం నా కుడికలు చిప్పపక్కకి వెళ్ళిపోయింది, మెడనరాలు ఫ్రాక్చర్ అయిపోయినాయి, చాలా ఇబ్బందులు. మంచం మీద పడే సంవత్సరం పాటు ఆపరేషన్లు జరిగి స్వస్థత లేక ఇబ్బందులు పడ్డ నా జీవితంలో ప్రభు నా మెడనరాలు ముట్టాడు, కాలు ముట్టాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, మీ మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు. అందుకే మేము ఆయన ప్రకటించడానికి మేము ఇష్టపడుతున్నాం. ఏమంటే మరణం వల్ల ఆయనకి మహిమ రాదు. ఏమంటే దుష్టత్వంలో ఉండడం వల్ల మనిషి రక్షణ పొందుకోలేడు. అందుకే లోకంలో పాపంలో మేము జీవిస్తున్నంత కాలము మాకు శాంతి లేదు, సమాధానం లేదు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చామో మాకు శాంతి, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది ఇవన్నీ కలిగినాయి. అలాగే మీకు కూడా కలగాలి. అంతే కనుక దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, దుష్టత్వంలో ఉండి ఒక వ్యక్తి చనిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఆ దుష్టత్వంలో ఉండి, పాపంలో ఉండి, శాపంలో ఉండి మళ్ళుకొని ఆ నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతకడమే దేవునికి ఇష్టం. అందుకే యేసుక్రీస్తు లోకానికి కన్య మరియమ్మ గర్భాన్ని జన్మించి మాదిరి చూపించి ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తమంతా దారిపోసి ఆ విలువైన రక్తంతో వెలపెట్టి మనం కొనుక్కున్నాడు. ఏమంటే ఆ రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది, ఆ రక్తమే పాపక్షమాపణ ఇస్తుంది, ఆ రక్తమే మోక్షానికి దారి తీస్తుంది. ఒక మానవుడు పాపం నుంచి విడుదల పొందుకోలేడు. మానవుడు విడుదల పొందుకోవాలంటే, పాపక్షమాపణ కలగాలంటే ఆ నిత్యము యేసు రక్తాన్ని ఆపాదించుకోవాలి. అలా యేసు రక్తాన్ని ఆపాదించుకుని మేము బాగుపడ్డాం, నిలబడ్డాం. అయితే ఈ రోజున మేము ముందు నిలబడ్డామంటే కారణం దేవుడు, యేసయ్య. ఏమంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రాణం పెట్టి పునరుద్ధరణ తిరిగేసి పరలోకానికి వెళ్ళిపోయారు, మరో రాబోతున్నాడు. వచ్చేదానికి మరి త్రాగుబోతులుగా ఉన్నా, తిరిగిపోతులుగా ఉన్నా, పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, లోకంలో ఉన్నా వెల్కమ్. నిన్న మీ అన్న వాళ్ళు ఎవరో ఆదరించకపోయినా దేవాది దేవుడు 2 చేతులు చాపి రమ్మని పిలుస్తున్నాడు. నేను ఎవ్వరు కూడా త్రాగుబోతుడు అంటారు, తిరిగిపోతుడు అంటారు, ఇష్టమైనట్లే తిరుగుతూ అంటారు, ఇది ఎలా అంటారు, అలాగంటారు, ఇలా అంటారు, ఇలా మాట్లాడతారు. కానీ నువ్వు ఎలాంటి వాడువైనా సరే దేవుడు నిన్ను 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. రా, సమయం లేదు, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇంతలో కలపడంతో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు. ఏమంటే ఖచ్చితంగా దేవుడు రాకడ దగ్గరగా ఉంది. మీరు రండి, పాపాలు ఒప్పుకోండి, ఆయన రక్తంలో కడగబడండి. ఆయన త్వరగా వస్తున్నాడు కనుక మారుకుంటే రక్షణ పొంది ఆయనలో కట్టబడండి. మోక్షము, పరలోకము ఉంది. ఆయనలో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆయన రక్తంలో కడగబడి మారుమనసు పొందితే పరలోకం లేదు. నా ఇష్టానికి జీవిస్తాను, నా ఇష్టవస్తుడిని నడుస్తాను, నా ఇష్టం నాది అంటే నరకం అనేది ఒకటి ఉంది. ఆ నరకం నుంచి తప్పించేవాడు ఒక్కడో లేడు. ఇక్కడ బ్రతికొండగానే ఊపిరిండగానే నువ్వు మార్పు చెందితే
పరలోక రాజ్యంలో నిత్య ఆనందము నిత్య సుఖము ఉంది. అది ఇవ్వడానికి ఏ స్త్రీలో వచ్చాడు. అటువంటి కృప మనందరికీ ఇచ్చిన దాక. ఆమేన్. పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలైనా నీకు ఆస్తులుగా ఒక దగ్గర సాక్షిగా నిలబెట్టుకున్నావు. నువ్వు ఎందుకు వచ్చావు అయ్యా, ప్రాణం ఎందుకు పెట్టావో, రెక్కలు ఎందుకు చిందించావో, మనం మీరు ఎలా రాబోతున్నారో, వచ్చేటానికి ఎలా ఉండాలో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. వీళ్ళ మాటలో ప్రతి ఒక్కరు ఫలింపులను తీసుకొచ్చి సహాయంగా ఇచ్చేయమని ప్రభావ దాస్తులు అయ్యా రత్నజయ్ గారు, అమ్మగారు, అలాగే బిడ్డలు, కుటుంబం, సంఘాలు ఏర్పాటు చేసిన సభలు ఈ సువార్తను ఘనంగా దీవించి ఆశీర్వదించమని, నాతోటి దైవజనులు, సహోదరాలు, కుటుంబాలు, చిరుకులు అందరినీ దీవించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.